ఎన్టీవీ కాంక్లేవ్ ఏపీ రోడ్ మ్యాప్ ఏప్రిల్ 26న ఉదయం 10 గంటల నుంచి నాన్ స్టాప్ లైవ్ కవరేజ్. ఏపీలోని కీలక స్థానాల్లో ఆ నియోజకవర్గం ఒకటి. ఉత్తరాంధ్ర రాజకీయాలకు ఆ నియోజకవర్గమే కేంద్ర బిందువు. అక్కడ ఎవరు గెలిచినా ఓ సంచలనమే. ఇద్దరు బడా నేతలు బరిలోకి దిగుతున్న ఆ స్థానం రిజల్ట్ పైన రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. రాజకీయ ఉద్దండులైన ఆ ఇద్దరు నేతలు తొలిసారిగా పరస్పరం తలబడుతూ ఉండడంతో ఎవరిది పై చేయి అవుతుందనే ఉత్కంఠ రోజు రోజుకు ఎక్కువ అవుతోంది. ఇంత హై టెన్షన్ ఉన్న ఆ నియోజకవర్గం ఏది? అక్కడ పోటీ పడుతున్న నేతలు ఎవరు? ఉత్తరాంధ్రకు చెందిన ఇద్దరు బడా నేతలు పోటీ చేస్తున్న నియోజకవర్గం చీపురుపల్లి. ఉమ్మడి విజయనగరం జిల్లాలో రాజకీయంగా ఎంతో ప్రాధాన్యం ఉన్న చీపురుపల్లిలో అధికార విపక్షాలకు స్పష్టమైన ఓటు బ్యాంకు ఉంది. సుమారు 2 లక్షల ఓటర్లు ఉన్న ఈ స్థానంలో ప్రస్తుతం హోరాహోరీ పోరు సాగుతోంది. అధికార పార్టీ నుంచి సీనియర్ నేత మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రతిపక్షం తరపున మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు ఢీ అంటే ఢీ అన్నట్లు తలపడుతున్నారు. ఈ నియోజకవర్గం వరకు ఈ ఇద్దరు స్థానికేతరులైనప్పటికీ ఆయా పార్టీలో అగ్రనేతలు కావడంతో క్యాడర్ సంపూర్ణంగా సహకరిస్తున్నారు. విజయం కోసం శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నారు. అధికార వైసీపీ అగ్రనేతల్లో బొత్స ఒకరు. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఆయన చెప్పిందే శాసనం. ఇక చీపురుపల్లి ఆయన సామ్రాజ్యం. నియోజకవర్గంలో చీమ చిటుక్కుమన్న అంతా బొత్స కనుసన్నల్లోనే కొనసాగాల్సిందే. 1999లో బొబ్బిలి ఎంపీగా గెలిచి రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన నేతల్లో ఒకరుగా ఎదిగిన బొత్స తన రాజకీయానికి చీపురుపల్లినే అడ్డాగా చేసుకున్నారు. 2004లో తొలిసారిగా చీపురుపల్లి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ తరువాత జరిగిన 2009 ఎన్నికల్లోనూ బొత్స స్పీడ్ కొనసాగింది. అయితే 2014లో రాష్ట్ర విభజన పరిణామాల వల్ల తొలిసారిగా ఓటమి చెందారు బొత్స. కానీ ఆ ఎన్నికల్లో రాష్ట్రంలో ఏ కాంగ్రెస్ నేతకు రాని విధంగా సుమారు 43,900 ఓట్లు సాధించి 2వ స్థానంలో నిలిచారు బొత్స. ఓ విధంగా చెప్పాలంటే ఈ ఓట్లన్నీ బొత్స వ్యక్తిగత ఓటు బ్యాంక్. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థులు 1000-2000 ఓట్లకే పరిమితమవగా బొత్స మాత్రమే భారీగా ఓట్లు తెచ్చుకున్నారు. ఇక 2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరిన బొత్స మళ్లీ విజయం సాధించి చీపురుపల్లిలో తనకు ఎదురే లేదని నిరూపించారు. ఈ ఎన్నికల్లో కూడా తాను విజయం సాధించాల్సిన అవసరాన్ని చాటి చెబుతున్నారు బొత్స. మనందరం గౌరవంగా బతకడానికి, మనం తలెత్తుకుని తిరగడానికి, మీకు ఏ కార్యక్రమం చేయడానికి, మీ గ్రామాన్ని ఇంకా అభివృద్ధి చేసుకోవడానికి, మన పిల్లల చదువులు ఇంకా ఉజ్వలంగా చదివించుకోవడానికి, మీ రైతులకు అవసరాలు తీర్చడానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు ఇవ్వండి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలంటే నేను ఇక్కడ ఎమ్మెల్యేకి గెలాలి. నేను ఎమ్మెల్యే గెలిస్తేనే ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. కాబట్టి మీ అందరికీ మనం చేస్తాను. గత ఎన్నికల్లో విజయం సాధించిన బొత్స అంతకు ముందెన్నడూ లేని విధంగా సుమారు 26,000 ఓట్ల ఆధిక్యంతో వైసీపీ జెండా ఎగరేశారు. చీపురుపల్లి నుంచి గెలిచిన తొలిసారే మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన బొత్స నియోజకవర్గంపై తనదైన ముద్ర వేశారు. 1980వ దశకం నుంచి కలగా మిగిలిన చీపురుపల్లి రెవెన్యూ డివిజన్ ను ఏర్పాటు చేశారు. అదేవిధంగా నియోజకవర్గంలో ఇంటింటికి మంచినీటి పథకంతో ఇప్పటికీ ప్రజల్లో సుస్థిర స్థానం ఏర్పరుచుకున్నారు. అభివృద్ధి సంక్షేమంతో పాటు వ్యక్తిగతంగా అందరికీ అందుబాటులో ఉండేలా నెట్వర్క్ ను ఏర్పాటు చేయడంతో ప్రతిపక్షంలో బొత్సను ఢీకొట్టే నేత లేకుండా పోయారు. దీంతో బొత్స ప్రత్యర్థులుగా పక్క జిల్లా నేతలను తెస్తోంది టీడీపీ. అయితే ఈ ప్రయోగం ఒకసారి ఫలించినా అప్పట్లో వైసీపీ కాంగ్రెస్ మధ్య ఓట్ల చీలిక వల్లే టీడీపీ విజయం సాధించిందనే విశ్లేషణలు ఉన్నాయి. దీంతో ఈ ఎన్నికల్లో బొత్సను ఢీకొట్టడం టీడీపీకి సాధ్యమా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో బలమైన నేతగా ఎదిగిన బొత్సకు చెక్ పెట్టాలని టీడీపీ ఎంతో ప్రయత్నించింది. ఈ నియోజకవర్గంలో వైసీపీ ప్లస్ బొత్స ఓటు బ్యాంకు కలిపి చూస్తే సుమారు 90,000 ఓట్లతో పటిష్టంగా కనిపిస్తోంది. ఇదే సమయంలో టీడీపీకి గత 2 ఎన్నికల్లో 62,000 ఓట్లు మాత్రమే వచ్చాయి. అంటే ఈ నియోజకవర్గంలో టీడీపీ బలం కూడా సుస్థిరమే. అయితే గత 2 ఎన్నికల్లో సుమారుగా 62,000 ఓట్లు తెచ్చుకున్న టీడీపీ ఒకసారి బొత్సను ఓడించగలిగింది. అవే ఓట్లతో రెండోసారి ఓడిపోయింది. అంటే టీడీపీ బలం పెరక్కపోయినా 2014లో ఓట్ల చీలికతోనే బొత్స ఓడిపోయారని స్పష్టమవుతోంది. ఇది గమనించిన టీడీపీ అధిష్టానం ఈసారి ఓటు బ్యాంకు పెంచుకునే విషయమై తీవ్ర కసరత్తు చేస్తోంది.
పెద్ద ఎత్తున చేరికలను ప్రోత్సహిస్తోంది. వత్సకు దీటైన నేతను బరిలోకి దించాలనే ఆలోచనతో నియోజకవర్గ ఇన్ఛార్జి నాగార్జునను తప్పించి సీనియర్ నేత కిమిడి కళా వెంకట్రావును తెరపైకి తెచ్చింది. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కళా వెంకట్రావుది ప్రత్యేక చరిత్ర. 1983 నుంచి రాజకీయాల్లో ఉన్న కళ మంత్రిగా, ఎంపీగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేత. ఓ విధంగా చెప్పాలంటే వత్స కన్నా రాజకీయంగా సీనియర్. ఆయన సొంత నియోజకవర్గం రాజాం ఎస్సీ రిజర్వ్ కావడంతో గత 3 ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నుంచి పోటీ చేశారు కళ. 2009, 2019 ఎన్నికల్లో ఓడిపోగా 2014లో మాత్రం విజయం సాధించారు. అయితే ఈసారి ఆ నియోజకవర్గం బీజేపీకి కేటాయించడంతో చీపురుపల్లికి వచ్చారు కళ. ఈ నియోజకవర్గంలో కళా సామాజిక వర్గం ఎక్కువగా ఉండటం, వత్స మాదిరి రాజకీయాల్లో డక్కాముక్కీలు చూసిన నేత కావడంతో తక్కువ కాలంలోనే దూకుడు ప్రదర్శిస్తున్నారు కళ. కానీ వైసీపీకి వత్సతో పాటు జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ వంటి నేతలతో పాటు జడ్పీటీసీలు, ఎంపీపీల బలగం ఎక్కువ. ఇదే సమయంలో టీడీపీలో బలమైన నేతలు అస్సలు కనిపించడం లేదు. దీంతో పోల్ మేనేజ్మెంట్ కళాకు సవాల్గా మారనుంది. టికెట్ దక్కించుకున్న నాటి నుంచి కుమారుడు రామ్ మల్లిక్ నాయుడుతో కలిసి విస్తృతంగా పర్యటిస్తున్న ఆయనకు ఈ నియోజకవర్గం పూర్తిగా కొత్త కావడం, ఒకరిద్దరు ద్వితీయ శ్రేణి నాయకుల మాటలకే ఆయన తల ఊపుతున్నట్లు జరుగుతున్న ప్రచారం కేడర్ను అసంతృప్తికి గురిచేస్తోంది. అయితే తాను వచ్చిన తక్కువ కాలంలోనే నియోజకవర్గ పరిస్థితులపై అవగాహన పెంచుకుంటున్నానని, ఎన్నికల్లో గెలిచి నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తానని చెబుతున్నారు కళ. ప్రజెంట్ సిచ్యువేషన్లో వ్యక్తులతో సంబంధం కాకుండా మరి ఇక్కడ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్, అదేవిధంగా మరి చంద్రబాబు నాయుడు గారు రావాలి, రాష్ట్ర అభివృద్ధి జరగాలి, సంక్షేమ పద్ధతిలో జరుగుతుంది, అభివృద్ధి పద్ధతిలో జరుగుతుంది అనేటటువంటిది ఆబాలగోపాలం అన్ని వర్గాల ప్రజల్లో కూడా నాకు కనిపిస్తుంది. యూత్లో కానీ, మహిళల్లో కానీ, అదేవిధంగా మిగతా వర్గాల్లో కానీ కనిపిస్తుంది. కాబట్టి గెలుపు అనేటటువంటి తథ్యంగా కనిపిస్తుంది ఇక్కడ. మొత్తానికి ఇటు బొత్స, అటు కళ ఇద్దరూ తమ విజయంపై గట్టి నమ్మకంతోనే ఉన్నారు. 3 సార్లు ఎమ్మెల్యేగా నియోజకవర్గంతో అనుబంధం ఏర్పరచుకున్న బొత్స 4వ విజయం నమోదు చేయాలని గట్టిగానే కృషి చేస్తున్నారు. అటు కళ మాత్రం నియోజకవర్గంలో పరిచయ కార్యక్రమాలతో ఇప్పుడిప్పుడే రాజకీయం మొదలుపెట్టారు. సమయం తక్కువగా ఉండటం వల్ల వత్సకు గట్టి పోటీ ఇవ్వగలరా అనే అనుమానాలే ఎక్కువగా ఉన్నాయి. ఏదేమైనా ఈ ఎన్నికల్లో గెలిచి ప్రతిష్ట పెంచుకోవాలని చూస్తున్నారు కళ. చీపురుపల్లిలో గెలుపు వ్యక్తిగతంగా కళకు ఎంత ముఖ్యమో పార్టీ పరంగా టీడీపీకి అంతే ప్రతిష్టాత్మకం. మరి ఓటర్లు ఏం చేస్తారో, ఎవరికి పట్టం కడతారో చూడాల్సి ఉంది.